ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క కాఫీ. థ్యాంక్స్ జాను. ఉదయం నుంచి ఫైల్స్ పట్టుకుని కూర్చున్నావు. అవి అంత ఇంపార్టెంట్ ఫైల్సా? అవును, ఈరోజే వీటిని పంపించాలి. వివేక్, వదినా, ఈ ఫైల్స్ తీసుకెళ్లి జేఎంఆర్ గారి ఆఫీస్లో ఇచ్చిరా. సరే వదినా. సో వివేక్, ఒకసారి ఆ ఫైల్లో ఉన్నవి చెక్ చేయి. వివేక్, అన్నయ్య, నా ల్యాప్టాప్ ఎందుకో హ్యాంగ్ అవుతుంది, కొంచెం సర్వీస్కి ఇవ్వ. సరే అన్నయ్య. ఏమండి, వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకురండి. ఓకే మేడం. అందరూ కలిసి వివేక్ ని పనివాణ్ణి చేశారు. మీరు రెచ్చిపోవడానికి ఇదే సరైన సమయం. వెళ్ళండి. నేను ఇలాంటి టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు వివేక్? అన్నయ్య వదిన చిన్న పని చెప్పారు, వెళ్ళి చేసుకొని వచ్చేస్తాను. ఏం బావగారు, వీడు మీకు కూడా ఏదైనా పని చేసి పెట్టాలా? అలాంటిదేం లేదమ్మా. వాళ్ళు తలో పని చెప్పారు, మీరు కూడా ఏదో ఒక పని చెప్పండి. ఎంతైనా వివేక్ ఈ ఇంటి పనివాడు కదా. మిత్రాల జున్నుల నందన్ వంశ వారసుడు కాదు కదా. అదేంటి మమ్మ అలా మాట్లాడుతున్నావు? ఆంటీ పెయిన్ నీకు అర్థమైతే నువ్వు అలా అడగవు వివేక్. ఇందులో పెయినే ఉంది, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు వెళ్తోంది నీ పని కోసమా? వాళ్ళు చెప్పిన పని నువ్వు చేస్తున్నావు అంటే వాళ్ళు బాసులు, నువ్వు బానిసవి, అంతే కదా? మామ్, అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీలు చేయకు. నన్ను నా పని చేసుకొనివ్వు. ఆగు. టిఫిన్ చేసావా? మామ్, ఆన్ ద వేలో తింటాను. నువ్వు అడుక్కునే వాడిలా దారిలో వెళ్తూ ఏ రోడ్డు పక్కన తిను. వీళ్ళు దర్జాగా డైనింగ్ టేబుల్ మీద తింటారు. చిన్నత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? వివేక్ అడుక్కునేవాడు ఎందుకు అవుతాడు? మరి లేకపోతే ఇంకేంటి? వాణ్ణి ఇంటి వారసుల్లా ట్రీట్ చేస్తున్నారా? అమ్మా, అది నువ్వు ఆగరా. నీ నామాయకుడిని చేసి ఆడుకుంటున్నారు. నీకు పనులు చెప్తారు కానీ నువ్వు తిన్నావా లేదా అని పట్టించుకున్నారా? కనీసం నువ్వు కట్టుకున్న పెళ్ళామైనా నీతో టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పిందా? ఇంకా ఫ్రూట్స్ తెమ్మని ఆర్డర్ వేసింది. ఆ ఫ్రూట్స్ ఆయనకే అత్తయ్య గారు. పొద్దున్నే జ్యూస్ తాగారు. నాకు జున్ను ఒకటి, వివేక్ ఒకటి కాదు అత్తయ్య గారు. వివేక్కి ఫైల్ ఇచ్చి జేఎంఆర్ గారి కంపెనీకి పంపిస్తుంది పనివాడిగా కాదు, లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారిక హోదాలో. అక్కడ అందరూ వివేక్ని నందన్ వంశ వారసుడిగా చూడాలని పంపిస్తున్నాను. అక్కా చెల్లెళ్ళిద్దరూ బాగా కవర్ చేస్తున్నారు. అరవింద్ ఆంటీ అక్కకిచ్చిన చైర్మన్ పదవి, చెల్లెలికిచ్చిన తాళాల గుత్తికి బాగానే న్యాయం చేస్తున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మనీషా. అందుకే అరవింద్ వాళ్లకు ఆ బాధ్యతనిచ్చింది. మరి నాకేమిచ్చింది బావగారు? ఈ ఇంట్లో నేనేంటి? కంపెనీలో ఎలాగూ నా కొడుకుని ఎదగనివ్వరు. కనీసం నాకైనా ఇంట్లో విలువ ఉండాలి కదా. ఇన్నాళ్ళు చిన్న కోడలిగా అరవింద్ అక్క మోచేతి నీళ్లు తాగాను. కానీ ఇప్పుడు అక్క పోతూ పోతూ ఇంటి పెత్తను ఈ జాను చేతిలో పెట్టిపోయింది. ఇక జీవితాంతం తన చెప్పు చేతుల్లో బతకాలా? అంతేగా అక్క అభిప్రాయం.
మామ్ ఉద్దేశం అది కాదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో ఆంటీ ఇంటి పెత్తనం జానుకిచ్చారు? ఆంటీ తర్వాత దేవ్యాని ఆంటీ కదా ఈ ఇంటి పెద్ద. పెత్తనం ఆవిడకుండాలి కానీ నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళకు ఉండడం ఏంటి? ఆఫీస్లో చైర్మన్ పదవి నేను అడగలేదు. ఈ ఇంటి పెత్తనం జాను కోరుకోలేదు. మేమిద్దరం అత్తయ్య నిర్ణయాన్ని గౌరవించాం, అంతే. అక్కకి మీరు తల వంచారు, మీకు మేము తల వంచాలి, అంతేగా నువ్వు చెప్పేది? మీకేమో పదవులు పెత్తనాలు, మాకేమో పనులు ఊడికాలు, అంతేగా నీ అభిప్రాయం? మీరు అధికారం చెలాయిస్తారు, మేము మీ ఆర్డర్స్ ని పాటించాలి. ఇవేగా మా బతుకులు. చిన్నత్తయ్య గారు, నాకు చైర్మన్ పదవి కానీ జానుకి ఇంటి పెత్తనం కానీ అక్కర్లేదు. ఆ పని అత్తయ్య గారు చెప్పారు కాబట్టి మేం చేస్తున్నాం. అదే పదవులు మీకు కావాలంటే తీసుకోండి. మేము అందరం బాగుండాలని కోరుకుంటామే కానీ ఏ ఒక్కరిని బాధ పెట్టం. అరవింద్ అత్తయ్య గారి తర్వాత మీరంతటి వారు అని మీ మీద మాకు గౌరవం ఉంది. మా మీద మీకు నమ్మకం లేకపోయినా మీ గౌరవానికి మేము అడ్డురాము. జాను, నువ్వు వెళ్ళి ఇంటి తాళాలు తీసుకురా. ఏంటొదినా, అమ్మేదో అడిగిందని మీరు కూడా? కారణాలు ఏవైనా ఒక అత్తయ్య గారు ఈ ఇంటికి దూరంగా ఉన్నారు వివేక్. ఇంకో అత్తయ్య గారిని కూడా దూరం చేసుకోలేను. అమ్మైనా అత్తైనా మాకన్నీ వాళ్లే. జాను, నువ్వు వెళ్ళి తాళాలు తీసుకురా. సరే అక్క. అక్క, ఇదిగో. తీసుకోండి చిన్నత్తయ్య గారు. ఇక నుంచి పెత్తనం పెద్దరికం రెండు మీవే. వివేక్, ఆ ఫైలు ల్యాప్టాప్ ఇవ్వు, నేను మేనేజర్ గారితో పంపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.